హాయ్ హలో వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. మామూలుగా బర్త్డే పార్టీ అంటే ఫ్రెండ్స్ బర్త్డే కేక్ కట్ చేయడం ఇలా ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ ఎంజాయ్మెంట్ మితమీరితే ఎలా ఉంటుంది, దాన్ని చూపించడానికే ది బర్త్డే బాయ్ అనే సినిమా టీం రాబోతుంది. ఈ నెల 19వ తేదీ సినిమా రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా విశేషాలు, అసలు బర్త్డే ఇలా జరిగితే ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. అదేంటో మనం తెలుసుకుందాం. హాయ్ అండి. ముందుగా విస్కీ గారు, ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ నుంచి తీసిన స్టోరీ అని చెప్తున్నారు. అసలు ఏం జరిగిందండి, ఏంటి? ఆ రోజు అందరిలాగే మేము బర్త్డే బంప్స్ చేసుకుంటున్నాము. ఇలా జరుగుతుందని ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఉండదు. సో చేసుకుంటా జరిగింది. ఇండియాలో జరిగితే ఏదో ఒకటి చేయొచ్చండి. అంటే వాడు వేసుకొని జనరల్గా చాలా జరుగుతాయి. అంటే మా ఫ్రెండ్స్కి కూడా కొంతమంది, అంటే తెలిసిన వాళ్ళకి నేను విన్నది, ఎంత పెద్దదైనా నేను కాపాడేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చేసేవాళ్ళు ఏదో ఒకటి చేయొచ్చు. మాకి అట్లా కొన్ని తెలుసు నాకు. అక్కడ ఎంత స్ట్రిక్ట్ అంటే లా ఈజ్ అ లా, ఎవరికైనా లా. ఇక్కడ కెనడాలో కదండి జరిగింది? ఓకే. అమెరికా అనుకోండి, అంటే అమెరికానే కెనడానా? అమెరికా అనుకోండి, కెమెరా ఉంది కాబట్టి. ఓకే. సో అక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటుందండి. సీట్ బెల్ట్ వేసుకున్నందుకే మహా గోల చేస్తారు. ఫోన్ టచ్ చేసినా కూడా డ్రైవింగ్ చాలా గోల చేస్తారు. ఓకే. ఇంత పెద్దది ఏంది, ఏమవుతుందో ఒక్కసారి ఫ్యూజులు ఎగురుతాయి. సో అది 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 ఒక 2 డేస్లో మేము పడిన ఆ వెయిట్ ఏదైతే ఉందో, అది జనరల్గా ఆ బాధని ఎవరు మళ్ళీ గుర్తు చేసుకోవాలనుకోరు. బాధ, దాన్ని దూరం రావాలనుకుంటారు. కానీ ఫిల్మ్ మేకర్ బై డిఫాల్ట్గా కొద్దిగా సోషియోపాతి టెండెన్సీ ఉంటాయండి ఫిల్మ్ మేకర్కి. అంటే ఎప్పుడు ఆడియన్స్ని నవ్విద్దామా, బాధ పెడదామా, గిచ్చుదామా, గిల్లుదామా అనే కొద్దిగా సోషియోపాతి టెండెన్సీ ఆ డైరెక్టర్కి కొద్దిగా ఉంటాయి. ప్లస్ కాంబినేషన్ నాకు 2 years తర్వాత దీని గురించి కొన్ని విషయాలు తెలిసాయి. సో ఇదంతా హోలిస్టిక్గా చూస్తే కొద్దిగా యూనిక్గా అనిపించిందండి స్టోరీ. చాలా థ్రిల్లర్ ఫిల్మ్స్ ఎలా ఉంటాయంటే, ఓ సీరియల్ కిల్లర్ ఉంటాడు, వరుసగా మర్డర్లు జరుగుతూ ఉంటాయి, వీడు కాదు అని సినిమా అయిపోతుంది. వాడి మోటివ్ ఏంటి? ఆడ బ్యాక్ స్టోరీ కూడా సిమిలర్గానే ఉంటుంది. చిన్నప్పుడు ఆడికి ఏదో జరిగి ఉంటుంది, దానివల్ల ఇలా అయ్యాడు. సీరియల్ కిల్లర్ అనేది మన కాన్సెప్ట్ కాదు. ఓకే. సో నేను ఇది స్టార్ట్ చేసినప్పుడే ఈ థాట్స్ అనేవి నా మైండ్లో ఉండండి. ఐ డోంట్ వాంట్ టు రైట్ ఏ హాలీవుడ్ థ్రిల్లర్ స్టోరీ అని. ఒక జెన్యున్గా నాకేమనిపించింది, నేను ఫీల్ అయింది, అదొక ఫార్మాట్ స్ట్రక్చర్లో కూర్చుంటుందా అనే ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశానండి. నాకు తెలిసి అయితే స్ట్రక్చర్ అయితే మంచిగా ఉందండి. ఫిల్మ్ కూడా ఆడియన్స్ నచ్చుతుంది అనుకుంటున్నాను, చూడాలి. అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు సినిమాలోకి రావాలనుకున్నారా? మీరు సినిమాలోకి రావాలనుకున్న తర్వాత ఇన్సిడెంట్ జరిగిందా? బేసిక్గా నాకు ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదండి. జనరల్గా చాలామంది చిన్నప్పటి నుంచి కలలు కంటారు, డైరెక్టర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని. నాకు అలా లేదు, ఇప్పటికీ ఉందని నేను అనుకోను. సో జస్ట్ జనరల్గా ఒక పాయింట్ తర్వాత లైఫ్ మొనోటనస్ అవుతుందండి. ఈవెన్ అబ్రాడ్లో ఎంత మంచి లైఫ్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎలాంటి వాళ్ళని చుట్టుపక్కల ఉన్నా కానీ ఒక పాయింట్ తర్వాత డబ్బు డజంట్ మీన్ ఎనీథింగ్. అదే ఆఫీసు, అదే ఇది డబ్బు బాగా వస్తుంది, అయినా కూడా తెలియకుండానే ఇట్లా వెళ్తూ ఉంటాం. అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అట్ ద సేమ్ టైము మెయిన్గా అంటే ఈ స్టోరీ కనెక్ట్ అయ్యి ఒక 50-60 మంది ఉన్నారండి. ఓకే. వాళ్ళందరికీ అన్ని విషయాలు తెలియదు. అది ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారో నాకు కొంతమంది కూడా తెలియదు. సో వీళ్ళందరికీ అది కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ మైండ్లో అనుకున్నది కాదు, కొద్దిగా వేరే ఉంది, దాన్ని చెప్పాలనే ఉద్దేశంతో కూడా తీశానండి. అంటే ఇది మీ ఫస్ట్ ఫిల్మ్ కదా? అసలు ఫిల్మ్ మేకింగ్ ఎక్కడ నేర్చుకున్నారు, ఏంటి? ఫిల్మ్ మేకింగ్ గూగులే. ఫిల్మ్ మేకింగ్ అప్పట్లో ఉండేది కానండి. నువ్వు అక్కడ ఎక్కడో హిమాలయాలకు వెళ్ళాలా, లేకపోతే డైరెక్ట్ చేయలేవు అన్నట్టు ఉండేదేం. కానీ ఈ మధ్య జస్ట్ మినిమం నాలెడ్జ్ అండి. ఇప్పుడు బేసిక్ ఏంటి, ఫిల్మ్ మేకింగ్లో ఏముంటాయి, స్క్రిప్ట్ ఎలా రాయాలా, సో స్క్రిప్ట్ ఎలా రాయాలనేది నేర్చుకోవాలి. దాంట్లో నా టేస్ట్ ఏంటి, ఓకే షార్ట్ డివిజన్ ఎలా చేయాలా, షార్ట్ డివిజన్ ఇలా స్ట్రక్ రూల్స్ ఇలా ఉంటాయి, ఓకే నా టేస్ట్ ఏంటి దాంట్లో. ఎండ్ ఆఫ్ ద డే నాకు టీషర్ట్ నచ్చిందా, నాకు చెప్పులు నచ్చాయా, నాకు హెయిర్ స్టైల్ నచ్చాయి, అక్కడికే వస్తుంది ఫిల్మ్ మేకింగ్.
మిగతావన్నీ టెక్నికాలిటీస్ అంతా డీల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసుకుంటేనే సినిమా చేయగలను, దాని గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతున్నాయి కదా. తెలుసుకోవాలండి, పక్కా తెలుసుకోవాలి. ఎవ్రీ డిపార్ట్మెంట్ నాలెడ్జ్ అయితే రావాలి. ఇప్పుడు ఒక షార్ట్ కావాలంటే చెప్పాలి కదా తనకి, ఎలా ఆర్టిస్ట్కి పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎడిటర్కి ఎలా కట్ చేయాలో చెప్పాలి, అదైతే ఉండాలండి. బట్ మెయిన్ చీఫ్ టెక్నీషియన్స్ అయితే వాళ్ళే అండి. మనకంటే వాళ్ళకి టెక్నికల్గా ఆ దాని మీద బాగా నాలెడ్జ్ ఉంటుంది. మనకైతే ఓవరాల్గా నాలెడ్జ్ ఉండాలండి. అది అంత కష్టమేం కాదండి. ఒక ఎస్పెషల్లీ ఈ కాలంలో చాలామందికి ఇంటర్నెట్ అంతా అవైలబుల్ ఉంది కదా, ఆల్మోస్ట్ నీకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి. జస్ట్ మీరు టైం స్పెండ్ చేయగలిగితే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. ఈ సినిమాకి రవికృష్ణ గారిని తీసుకోవడానికి విరూపాక్ష చూసిన తర్వాత తీసుకున్నారా, అంతకుముందే క్యాస్ట్ చేశారా? విరూపాక్ష ముందే క్యాస్ట్ చేశాము. ఓకే. విరూపాక్ష అసలు తను షూట్లో ఉన్నాడని కూడా తెలియదు, అసలు తన బ్యాక్గ్రౌండ్ తెలియదు నాకు. ఒక ప్రొఫైల్ వస్తే ఓకే అతను యాక్టరా కాదా, చేయగలడా లేదా అని చేశాను. కానీ దీనికి ఫాలోయింగ్ ఉంది, ఇంతమంది ఫాలోవర్లు వేస్తారు, దీన్ని పోస్ట్ చేస్తే 10,000 లైక్లు వస్తాయి, ఈ ఈ ఈ మైండ్ అయితే లేదండి, ఆ క్యాల్కులేషన్స్ అయితే లేదండి. ఓకే. ఇందుకు మీ ఫేస్ ఎందుకు రివీల్ చేయట్లేదు మీరు? కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. మెయిన్గా ఏంటంటే జనరల్గా నేను కొద్దిగా ఇంట్రోవర్ట్ అండి. ప్లస్ ఈవెన్ దో నేను అబ్రాడ్ వెళ్ళినా కూడా చాలామంది ఎక్కడైనా కొత్త ప్లేసులకి వెళ్తే నేను ఎక్కడికి వెళ్ళానో చూడండి, నేనేం తిన్నానో చూడండి అనమాట పోస్టులు పెడుతుంటారు. నేను 10 ఏళ్ళు అయినా కూడా ఫారెన్లో నేను ఎక్కడికి వెళ్ళాను, ఏ ప్లేస్కి వెళ్ళాను, నాకు అది చెప్పుకోవడం, చూపించుకోవడము, నన్ను చూడండి అనడము నాకు పర్సనల్గా నచ్చదు. అంటే ప్రైవేట్ లైఫే ఎక్కువ ఇష్టపడతాను నేను. సో అది అది ఒక రీజన్ అండి. ఇంకోటి, బట్ ఈ మీడియా ఫీల్డ్లో ఉంటే తప్పించుకోలేము. ప్లస్ అట్ ద సేమ్ టైము ఫిలింలో ఉంటే ఏంటంటే అందరు ఫిల్మ్ గురించే మాట్లాడతారు. ఇంటికి పోయినా, బాత్రూమ్ పోయినా, ఎక్కడికి పోయినా ఫిలిం అది నాకు కొద్దిగా ఫిలిం తీసామా దూరంగా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. కానీ ఫిలిము పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేయడం నాకు నచ్చదండి. పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, ఫిల్మ్ ఈజ్ డిఫరెంట్ అని ఉంటుంది. అంటే చాలామంది చెప్తారు మాకు సినిమానే సర్వస్వం, సినిమానే ప్రాణం, సినిమానే శ్వాస, సినిమానే. అది చెప్తారండి, అది ఎంతవరకు వాళ్ళు బిలీవ్ చేస్తారో నాకు తెలియదు. కానీ సో నేనైతే అదండి. సో నాకైతే కంటిన్యూస్గా ఫిల్మ్ టాక్స్, ఫిల్మ్ వ్యూవర్ మధ్య నాకు నచ్చదండి. ఫిల్మ్ అయిపోయిందా, ఆ పర్సనల్ లైఫ్లో అది వేరు, మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా ఫిల్మ్ టాక్స్ అనేది నాకు నచ్చదండి. సో నేను ఎప్పుడు అలా పెట్టుకుంటాను. సో వీళ్ళకి ఇది తెలీదు, వాళ్ళకి ఇది తెలీదు. నాకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, నేను ఏం చేస్తానో వీళ్ళకి తెలియదు, ఏం చేస్తానో వీళ్ళకి తెలీదు, వాళ్ళకి చెప్పుకోదలుచుకో, అన్నీ స్పాయిల్ అయిపోతాయండి. సో అట్లా నా ఫ్రెండ్స్లో కొంతమందికి, చాలామందికి తెలియదు, మా ఫ్యామిలీకి కూడా ఇంకా అదే నచ్చదు. కానీ ఇంకా బేసిక్ ముందర రావడం ఇష్టం లేదు. కానీ మన సినిమాని ఎవరు మోస్తారు, మనం కాకుండా. వీళ్ళైతే మోస్తూనే ఉన్నారు, 2 months నుంచి మోస్తున్నారు ప్రతిరోజు వచ్చి. ఇంకా నేను పెద్ద మన ట్రైలర్ ఈవెంట్కి పెద్దోళ్ళు ట్రై చేసాం, కానీ మా వల్ల కాలేదు. ఆల్రెడీ వచ్చారు కొంతమంది, అది మేము చేసామండి. సో ఇంకా నేను కూడా రాను, ఇంకా మీరే మోయాలి అనడం కరెక్ట్ కాదు, అట్ ద సేమ్ టైం నాకు నచ్చదు. ఈ కాన్ఫ్లిక్ట్లో జరుగుతుందండి. మీ విషయానికి వస్తే విరూపాక్ష మొన్న లవ్ మీ ఫీ డేర్ 2 చేశారు, దాని తర్వాత ఈ సినిమాతో వస్తున్నారు. ఎలా ఏంటి మీ క్యారెక్టర్ ఇందులో? డెఫినెట్గా విరూపాక్షకి లవ్ మీ ఫీ డేర్కి ఎలా సంబంధం ఉండదో అలాగే ఇది కూడా బ్రో. ఇది ఒక డిఫరెంట్ జోనర్, డిఫరెంట్ క్యారెక్టర్, అండ్ ఇది ఒక ట్రూ స్టోరీ బ్రో. సో నాకు మెయిన్ ఈ సినిమా చేయడానికి ఇది ఒక లైఫ్లో జరిగింది అనేది నాకు ఒక స్ట్రాంగ్ పాయింట్. సో డెఫినెట్గా ఇది కొత్తగా ఉంటుంది, అండ్ క్యారెక్టరైజేషన్ ఇప్పటివరకు చూడనట్టే ఉంటుంది బ్రో, 100%. డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయి స్క్రిప్ట్లో? అంటే రియల్ ఇన్సిడెంట్ అన్నప్పుడు చాలామందికి డౌట్స్ వస్తాయి. డౌట్ చాలా ఉన్నాయి బ్రో. ఏం అడిగారు, ఆయన ఏం క్లారిఫై చేశారు? దీన్ని ఫస్ట్ అడిగింది, బ్రో ఇది నిజంగా జరిగిందా, ఇదంతా నిజంగా జరిగిందా అని అడిగా. అవును బ్రో నిజంగా జరిగింది అని చెప్పారు. దాని తర్వాత ఇందులో మీరేది అని అడిగా. అయితే సారీ బ్రో కొన్ని నేను చెప్పలేను అన్నారు. మీకు కూడా చెప్పలేదు? డెఫినెట్గా చెప్పలేదు బ్రో. ఓకే. సో ఇంకేదైనా చెప్పండి బ్రో అంటే, ప్లీజ్ బ్రో మీకు కథకు సంబంధించింది ఏదైనా అడగండి, నేను చెప్తాను, బట్ పర్సనల్ విషయాలు ఎక్కువ అడగద్దు అని. సో ఇప్పుడు మీ కెమెరాకి ఎలా చెప్పట్లేదో, మీ అందరికీ తెలియని విషయం, ఎక్స్ట్రాగా తెలిసిన విషయం నాకు ఆయన ఫేస్ అంతే. ఓకే. చూసారా మీరు? నేను చూశాను. ఎలా గ్లామర్గానే ఉందా? డెఫినెట్గా. ఓకే. ఈ సినిమాలో కూడా యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఎక్కడ యాక్ట్ చేయలేదు అది లేదా? కెమెరా ముందు అసలు ఇలా ఇది మాస్క్ ఏదో ప్రమోషన్ కోసం వేసుకుంది కాదు బ్రో. ఆయన జనరల్గానే ఆయన
పెద్ద ఎక్స్ట్రోవర్ట్ ఏం కాదు, ఇంట్రోవర్ట్ కైండ్ థింగ్. సో ఆయన పెద్ద, ఇప్పుడు మేమందరం కలిసినా సరే ఆయన మాట్లాడేది ఏముండదు, ఏదైనా పాయింట్ ఉంటే ఆ పాయింట్ క్లియర్గా చెప్తారు, అక్కడితో కథం అంతే. మనం ఏం మాస్క్ వేసుకోకుండా మనకి ఇంత ఒక్కపోతగా ఉంది, ఆయన అసలు దాన్ని ఎలా భరిస్తున్నారు? ఎవరు అయిన తర్వాత అడుగుతాను నేను కూడా, నాకు ఇది లోపల మొత్తం తడిచిపోతుంది. అదే మరి ముఖానికి అంత వేసుకుని అసలు అంటే ఈ కథ వెనకాల ఎంత పెయిన్ ఉందో, ఆయన లైఫ్లో ఎంత పెయిన్ ఉందో ఆయనకే తెలుసు కదా. సో దాని ముందు ఈ మాస్క్ అనేది మేబీ చాలా చిన్న విషయం ఏమో, మేబీ అది పర్సనల్గా ఫేస్ చేస్తే తెలుసు. ఇప్పుడు మేము కథ యాక్షన్ కట్ వరకు మేము ఆ పెయిన్ని అది మెయింటైన్ చేసాం కానీ, బట్ త్రూఅవుట్ లైఫ్లో మెయింటైన్ చేయాలి అంటే అది చాలా పెద్ద విషయం. ఒక లైఫ్లో జరిగింది అనేది మనకి అది సెకండరీ విషయం, బట్ వాళ్ళ లైఫ్లో తను ఫేస్ చేసిన సిచ్యుయేషన్ ఇది. సో ఆయనకి 100 రీజన్స్ ఉంటాయి. అదే జనరల్గా డైరెక్షన్లో ఏం కష్టం అంటారు కదా, ఈ పాయింటే కష్టం. డైరెక్షన్, యాంగిల్స్, ఎడిటింగ్ అన్నీ సెకండరీ, కానీ ఫీలింగ్ ద సేమ్ ఎమోషన్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, దానికి నంబర్నెస్ కాకుండా అట్ ద సేమ్ టైము నీ గతంలో జరిగిందంటే గుర్తు చేసుకునే కొద్దీ బాధ వస్తుంది. అది జనరల్గా ఏ ఫిలింలోనే అది కొద్దిగా పెయిన్ఫుల్ ప్రాసెస్ అండి. కొన్ని వేల సార్లు ఫీల్ అవ్వాలి సేమ్. అండ్ మేము షార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డైలాగ్ వర్షన్తో వింటారు ఆయన, విని దాని తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం మ్యూట్లో పెట్టరా అని అడుగుతారు ఆయన. నేను చూసింది ఇది, నేను జెన్యున్గా చెప్పేది. మ్యూట్లో పెట్టి ఆ ఎమోషన్ ఆయన కనెక్ట్ అయ్యారో లేదో చూస్తారు, ఆ ఎమోషన్ వచ్చిందో లేదో. డైలాగ్లో చెప్పేస్తే, డైలాగ్లో ఎడిట్ చేస్తే కాదు, ఆడియో కాకుండా విజువల్ పరంగా విజువల్గా ఆయన చూసి ఆయన కనెక్ట్ అయ్యి ఆయన ఫీల్ అయ్యి ఓకే అంటారు. అది అనేంతవరకు వెయిట్ చేయాలన్నమాట మనం. సో నాకు అది ఎక్స్పీరియన్స్ బ్రోతో. విక్రాంత్ బ్రో, ఈ ఇందులో మీరు టైటిల్ రోల్ కదా, హీరో మీరేనా? చెప్పండి బ్రో, నేనే హీరోని. ఇంటర్వ్యూ వరకా సినిమా వరకా? సినిమా అయితే ద బర్త్డే బాయ్, మరి ఆయనే కదా బర్త్డే బాయ్. తనతో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు తన వల్ల లైఫ్లో ఎలా అఫెక్ట్ అయ్యేది అనేది. సో టైటిల్లో ఎవరుంటే వాళ్ళే కదా హీరో. అట్లయితే తనే హీరో 100%. ఏమంటే ఎక్కువ శాతం పడుకుంటాడు. అంటే యాక్టింగ్ మీకు ఇందులో చాలా ఈజీగా ఉంది అనుకోవచ్చు, పడుకునే క్యారెక్టర్ లేదు. అందరూ యాక్చువల్లీ అందరూ సింగిల్ డే ఆర్టిస్ట్ అందరూ అదే అడిగారు. నేను కూడా అదే అనుకునేవాడిని, ఈజీగా ఏముందిరా బాబు, కొన్ని చచ్చిపోయేంత వరకు ఏదో చేశాం కానీ చచ్చిపోయిన తర్వాత పడుకోవడం కదా, షూట్కి వెళ్ళి పడుకోవడం. కానీ షూట్ చేసిన ప్రతిరోజు అంటే మన వైపు లేకపోయినా మనం లాంగ్లో ఉన్నా సరే బ్రీత్ అనేది హోల్డ్ చేసుకోవాలని అప్పుడు తెలిసింది. ఎందుకంటే నేను పడుకొని హ్యాపీగా ఉంటే ఆ క్లాత్ పైన అంటే మనం బ్రీత్ చేసుకుంటే టమ్మీలో తెలుస్తుంది. సో మొత్తం హోల్డే ఉండాలి. నాకేంటంటే వీళ్ళేమో పేజీలు చేస్తుంటారు, నేను ఎంతసేపు ఉండాలిరా అనే ఇదిలో ఉండేది. సినిమాలో సెంట్రల్ అంటే ఈయన వల్ల మొత్తం గుడిసిపోయింది అంటారు కదా, అయితే అంటే ఇక్కడే బూతులు పడుతున్నాను సినిమాలో. బ్రో ఇప్పుడు జెన్యున్గా కెమెరా కట్ చేస్తే మీరు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఏదనమ్మా అదేం లేదు ఇలా మనం కొన్ని రెగ్యులర్గా వాడతాం. సో అలాగే కలెక్చువల్గానే జనరల్గా ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటే మనం తెలియకుండానే మనం కాన్షియస్ ఏంటి, మనం మంచిగా ఉండాలి, ఎవరిని ఇంప్రెస్ చేయాలి, ఇలా ఏం ఉండదు కదా. సో అలా ఉండే మాటలే వాడింది. చెప్పలేదు రియాలిటీకి మన ఒరిజినల్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో. యా, అది కూడా మీకు ఎక్కడో కావాలని రాశారు, కావాలని వాడారని ఉండదు. అండ్ నాకు తెలిసి సినిమాలో ఉన్నాయి 2-3 అయ్యే ట్రైలర్లో వచ్చింది వల్ల మేబీ అంత పాపులర్ అయిందేమో కానీ అంతే సినిమాలో ఇంకేం లేవు. ఏమి లేవు. నాకు తెలిసి అయితే నేను సినిమా చూసాను బ్రో, ట్రైలర్లో ఏమున్నాయి అయ్యే ఉన్నాయి బ్రో, ఆ 3 ఉన్నాయి. యాక్చువల్గా ఫ్యామిలీతో చూడొచ్చు, 100% చూడొచ్చు. ఇది ఒక ఎమోషన్ బ్రో. ఎమోషన్కి ఫ్యామిలీయా లేకపోతే బ్యాచులరా లేకపోతే లవ్వరా ఎవరితో వెళ్ళొచ్చు అనేది కాదు. ఎమోషన్ కామన్. ఒక ఇన్సిడెంట్, అనుకోని ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళ లైఫ్లో, అది ఎలా ఫేస్ చేశారు, దాన్ని ఎలా సాల్వ్ చేశారా లేదా ఏంటి, వాట్ నెక్స్ట్ అనేదే కథ బ్రో. సో అది ఎవరికైనా కామన్ ఎమోషన్ అది. అవును, బయట కూడా చాలా మంది బర్త్డే ఫంక్షన్ అంటే ఈ మధ్య చూస్తే చాలా నేను ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఒకరికి తయారైపోతున్నాయి. ఒకరికి దిగిపోయింది, కేక్ తీసుకెళ్ళి ఫ్రెండ్ ఆనిస్తే అది నెయిల్ ఇటు నుంచి ఇటు వచ్చింది ఒకరికి. సో చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి బ్రో, బట్ బయటికి రావు, అవి మనకి తెలియదు కదా. ఇది ఆయన లైఫ్లో జరిగింది, ఆయన చెప్పాలనుకున్నారు అందరూ. యాక్చువల్గా మా డైరెక్టర్ అంటే మెసేజ్ అదే దాన్ని నమ్మడు కానీ మేము చెప్పినా కూడా, బట్ అండర్లయింగ్గా ఒకటి ఉంది. అంటే అది ఇన్ఫ్యాక్ట్ నేను షూట్ చేసేటప్పుడు నేను కూడా మళ్ళీ బర్త్డే బంప్స్ అనేది చేయకూడదు, ఇవ్వడం చేస్తున్నా, అరే బాబు ఇలాంటివి ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకొని, ఎందుకంటే కేక్స్ మీద కొట్టేస్తే క్యాండిల్ వెళ్ళిపోవడాలు ఇవన్నీ జరుగుతాయి. సో ఈ సినిమా చూసి కొంతమంది అంటే కొంచెం వైల్డ్గా చేయకుండా ఒక సర్టెన్ ఏజ్లో మెచ్యూరిటీ లేకుండా బిహేవ్. మీకేమేమి జరిగింది ఇందులో? నాకు చాలా దారుణాలు జరిగాయి.
ఏదో సినిమాటిక్గా తీద్దామంటే వినడు. మొత్తం ఆ సీక్వెన్స్ అంతా అంటే యాక్చువల్గా సినిమాలో ఉందో 5 minutes ఉంది, ఒరిజినల్గా ఒక 8 to 12 minutes సింగిల్ షాట్ చేసాము మొత్తం ప్లాన్ చేసుకొని. ఎగ్స్, పాలు, సింగిల్ షాట్ అండి, కెమెరా ఒకే కెమెరా ఆన్ అవ్వగానే ఓకే కంప్లీట్గా కొడతానే, కొట్టేది ఇట్లా ఇట్లా కాదండి, ఇట్లా కొడితే ఒప్పుకోడు, నిజంగా కొట్టాలని, ఆయన మీద కేక్ పడాలి, గుడ్డు పడాలి. ఏమంటారు, మీరు నిజంగా చేస్తే సింగిల్ టేక్లో అయిపోద్ది, లేదా 100 అయినా వదలం. సో మీ ఇష్టం, మీరు నిజంగా కొడతారా. ఇప్పుడు నేను ఇంకో పర్సన్ కొట్టేది ఉంటుంది. ఓకే మనం జనరల్గా బ్రో నేను కొడతాను మీరు రియాక్షన్ ఇవ్వండి అంటాం కదా, బ్రో కొట్టేయండి కొట్టేసేయండి అంటే కాదండి. ఇప్పుడు నేను డైరెక్టర్గా ఫీల్ రాకుంటే నేను ఓకే చెప్పలేను. అవును. ఇప్పుడు ఆర్టిస్ట్ ఇట్లా అంటే ఓ అంటే అయ్యా నాకు ఫేక్ అని తెలిసిపోతుంది. నాకు అదేదో ఫీల్ కోసం కాదు కానీ మా పర్సనల్ అంటే మేము ఆర్టిస్ట్ అంటే ఏంటి, నిజంగా తగిలినా తగలకుండా మేము రియాక్షన్ ఇవ్వడానికి మేము ఉండేది అక్కడ. మేము నిజంగా కొట్టాలన్నా అంటే ఆయన ఏదో పర్సనల్ గ్రడ్జ్ అని నాకైతే కొన్నిసార్లు అనిపించింది. షార్ట్ అయితే మాత్రం నేను చూసి నిజంగా షాక్ అయ్యా. 8 minutes కంటిన్యూస్ షాట్ ఉంది, మనోడు నిజంగా అరుస్తున్నాడు. మేబీ ఈ సినిమాలో మీకు అవి ఉంటాయి, రే ప్లీజ్ రా, రే రే దండం రా, వదిలేయండి రా అని నిజంగా అరుస్తున్నాడు. కొన్ని రియాక్షన్ నిజంగా వచ్చాయి, నిజంగానే అది ఆపండి రాని కొట్టా అన్ని చాలా చేసి రచ్చ చేశారు బ్రో మొత్తం. వీళ్ళైతే మాత్రం అసలు బర్త్డే అంటే కేక్ తెచ్చుకుంటాం, కట్ చేసుకుంటాం, తింటాం, అంతవరకు పూసుకోవడం, రాసుకోవడం, అది మన ఇద్దరు స్టైల్. చాలా మంది ఇంకా దాని నెక్స్ట్ లెవెలే ఉన్నారు. నేనైతే బర్త్డే కేక్ తీసుకుంటే ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఏం చెప్పాలి. ఎందుకు అంత వైలెంట్గా వెళ్తారు జనాల? మీరు కూడా వెళ్ళారు కదా, వెళ్ళిన దాకే ఇది వచ్చింది. అంటే ఎవరైనా అందరూ చేస్తున్నారని చేస్తారు కానీ, సో కల్చర్లో పార్ట్ అయిపోయిందండి. ఎప్పుడు స్టార్ట్ అయింది? మేము 90s ఏమో స్టార్ట్ అయినట్టుంది. అంతకుముందు ఉండేది కాదు. అంతకుముందు డీసెంట్ బర్త్డేస్ క్లాప్స్ కొట్టడం, ఓకే అమ్మా ఓకే అమ్మా. పూసుకోవడం కూడా అసలు కేక్ అనేది తినడం, అది తినే పదార్థం కదా, ఎట్లా పూసుకుంటారు అసలు. కానీ బంప్స్ అనేవి అబ్రాడ్ అనుకుంటా, అంటే జనరల్గా నీకు ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు ఇట్లా వేస్తారు. ఓకే. సో అట్లా వేసేసి మన వాళ్ళు దానికి స్టార్ట్ అయ్యి దాన్ని మాడిఫై చేసి మసాలాలు యాడ్ చేసి అంటే ఎగిరేస్తారు. కానీ మన వాళ్ళు ఎగిరేసి కొట్టడం దగ్గర స్టార్ట్ చేశారు. అట్లా ఎగిరేసి కొట్టడం వల్ల మీరు ఇందులో ఇదే ఎగిరేసి కొట్టడం కాదు, ఇంకా చాలానే చేస్తారు. అదే అయితే ఎగిరేస్తే ఒక గ్లాస్ టీ పై దాని మీద పడతారు. సో అక్కడ కూడా ఏంటంటే అందరం ఫ్రెండ్సే, ఎవ్వడూ కావాలని చేయడు. జనరల్గా ఒక పార్టీ మూడ్లో ఆడు ఫ్రెండ్స్ అందరూ ఏదో మా ఫ్రెండ్ పార్టీ ఇరగదీయాలనే మూడ్లో చేసి వాళ్ళ లైఫ్లో ఎలా టర్న్ అయిపోయి అంటే ఆ మూమెంట్లో ఇప్పుడు ఆ 4 members ఫ్రెండ్స్ వేరే వాళ్ళైతే ఎవరైనా ఉన్నారు, సడన్గా అబ్రాడ్లో ఉండి లైఫ్ చేంజ్ అయిపోతుంది. అంటే ఇంట్లో ఏదో కష్టాలు పడి అక్కడికి వచ్చింటారు, ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ప్లస్ ఏంటంటే మెయిన్గా ఏంటంటే క్లోజ్ ఫ్రెండ్, ఎవడూ అది ఎక్స్పెక్ట్ చేయడు. వాళ్ళ లైఫ్లో ఎలా అయిపోయాయి, దాని తర్వాత డ్రామా ఏంటి అనే దాని చుట్టూ మెయిన్. చాలా కథల్లో మంచి చెడు ఉండదండి, కానీ లైఫ్లో అయితే పోయి ఉంటాయి. అది ఇప్పుడు ఈ సీన్ ఉంది, బర్త్డే చేసి చచ్చిపోయాడు. తప్పేవాడుదంటే ఏమని చెప్తారు? ఎవరు ఇంటెన్షనల్గా చేయలేదు, ఏదో అందరు హాయిగా వెళ్ళారు. కానీ అంటే లిమిట్ లేకుండా ఎంజాయ్ చేయాలని ఎప్పుడైతే అనుకుంటారో దానివల్ల ఇలాంటివి జరుగుతాయి అనుకోవచ్చు కదా. అది కూడా కరెక్టే అండి. ఇప్పుడు మనం ఒక లిమిట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆల్కహాల్ తీసుకోకూడదు, ఒక డ్రగ్స్ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, అలాంటివి జరిగే ఇది ఉండదు కదా. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. బట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్లకి వీడు చచ్చిపోతాడు కదా అనే ఇంటెన్షన్ ఉండదు వాళ్ళకి. ఎంజాయ్ చేద్దాం మామ, ఎవరి ఇయర్ చేసుకుంటాం కదా, 20 ఏళ్ళగా చేస్తున్నాము, ఏం కాలేదు అని ఇంటెన్షన్తోనే ఉంటారు. కానీ సడన్గా తిరుగుతూ ఈ ఎంటైర్ స్టోరీలో మంచి చెడు, వీడి రైట్ వీడి తప్పు అని ఉండదండి. పరిస్థితులు, ఆ పరిస్థితుల వల్ల ఎలా లైఫ్లు తిరిగాయి అనేది ఉంటుంది. కానీ తిను మంచి తను చెడ అని ఎవ్వరు ఉండరు. అంటే గ్రూప్లో ఒకరు అలాంటి వాళ్ళు ఉన్నా కూడా పర్లేదు, ఇంకొకసారి చేసుకుందాం ఏం కదా అన్నట్టు ఉంటుంది కదా. అదే ఇది ఒక యాక్సిడెంట్ సడన్గా. ఇప్పుడు మన కారు ఎప్పుడు వెళ్దాం, జస్ట్ జనరల్గా వెళ్తున్నాం ఒక 100 speed, అక్కడ రూలే వెళ్తున్నాం, సడన్గా ఏదో కుక్కో లేకపోతే బర్రో అడ్డు వచ్చింది, గుద్దేశాం. అలాంటి యాక్సిడెంట్ అయ్యింది అంతే. అదే అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఒక హెచ్చరిక బోర్డు పెడతారు. బర్త్డే పార్టీలు కూడా ఇది ఒక హెచ్చరిక బోర్డు లాగా అనుకోవచ్చు. కైండ్ ఆఫ్ అవుద్దేమో బ్రో, దీని తర్వాత ఒక మార్క్ అవుద్దని అనుకుంటున్నాను నేనైతే. 100%. చాలా మంది అడుగుతున్నారు ఇదే క్వశ్చన్. మెసేజ్ అంటే ఇంతకుముందు చెప్తే లాస్ట్లో క్లైమాక్స్లో హీరో వచ్చి నేను నుంచి అని చెప్తే మేబీ ఓకే అంటది. ఇప్పుడు మెసేజ్ ఇస్తే తీసుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం నువ్వు ఈయనక్కర్లా, సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక డ్రామాలో పెట్టగలిగితే ఆటోమేటిక్గా ఆడియన్స్కి అర్థమైపోతుంది. ఓకే సరే. ఇందులో రాజీవ్ కనకాల గారు, ప్రమోదిని గారు వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళు ఎలా వచ్చారు బోర్డింగ్? వాళ్ళని అదే అండి, ఒక తన పేరెంట్స్ వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు అదే వీళ్ళకి హ్యాపీగా ఓకే, అందరూ ఒకే ఊరోళ్ళే, చిన్నప్పటి నుంచి అందరూ
అందరి ఇళ్ళకి వెళ్ళి తినిపించుకునే వాళ్ళు, వాళ్ళ ఇంట్లో పడుకునే గేమ్స్ ఆడుకునే వాళ్ళు. వాళ్ళ నాన్న ఎలా రియాక్ట్ అవుతాడు ఇప్పుడు, వచ్చి వీళ్ళ లైఫ్ని ఏం చేస్తాడు ఆ కోపంలో? ఈవెన్ దో అంత క్లోజ్ అయినా కూడా ఏమైనా చేయగలడా? అమ్మకి ఏం సమాధానం చెప్తాడు? ఉండేది ఒకే ఒక్క కొడుకు. ఈ డ్రామా ఏదైతే ఉందో వీళ్ళకి మంచి యాక్టర్లు కావాలనేది అయితే ఫస్ట్ నుంచి నేను ఫిక్స్ అయ్యానండి. సో ఆ మామ్ క్యారెక్టర్ అయితే తన ఎక్స్ట్రాడినరీ అండి. చించి అవుతాను, కెమెరా పట్టే నేను చేస్తా అంటుంది. ఇంకా రాజీవ్ గారు కూడా అఫ్కోర్స్ మీకు తెలిసిందే, తను వెరీ గుడ్ యాక్టర్. సో అంటే పర్టికులర్గా వాళ్ళే కావాలని ఫైనల్ క్యాస్ట్ వాళ్ళేనా, లేక ఇంతకుముందు వేరే వాళ్ళని చూసి తర్వాత వాళ్ళు? మేము ఫస్ట్ ఒక సీనియర్ క్యారెక్టర్స్లో మంచి ఆర్టిస్ట్ ఎవరని వేసుకున్నామండి. ప్లస్ మా బడ్జెట్ కన్సిడరెన్స్ అవన్నీ ఉంటాయి కదా. మంచి ఆర్టిస్ట్ ఎవరు, మన బడ్జెట్లో ఎవరు అని చూసుకుంటూ ఉంటే ఫాదర్ క్యారెక్టర్స్లో చాలామంది ఉన్నారు, కానీ ఎందుకో నాకు అది రాలేదండి. అంటే రాజీవ్ గారిలో ముందు సీన్స్ చాలా ఉంటాయి, సై సీన్లో చాలా కొన్ని ఎమోషన్స్లో చాలా బాగా చేస్తాడు ఆయన. ప్లస్ తను సో బాగా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి సో తనతో వెళ్ళాము. అమ్మది కూడా సేమ్ అలాగే అండి. అమ్మది కూడా చాలా రాసుకున్నాము. సో తింది ఒకసారి తన సీన్స్, తన షార్ట్స్ చూసాము. నాంది అనే ఫిలింలో తను చేసిందండి మామ్ క్యారెక్టర్గా. కొన్ని సీన్స్ చూసాను, చాలా బాగా చేసింది. తిను పుల్ ఆఫ్ చేయాలనిపించి అలా. ఈ పోస్టర్ చూస్తే హర్ష సాయి ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటి అంటే ఫస్ట్ హర్ష సాయిని తీసుకుని తర్వాత బడ్జెట్ ఓకే కాక వేరే లేదు, అందరూ అదే అంటారు హర్ష సాయి లెక్క. హర్ష సాయి అండి, తను సమీర్ అని కొన్ని ఫిలిమ్స్ చేశాడండి. వెరీ గుడ్ యాక్టర్. ఈజ్ అ ట్రైన్డ్ యాక్టర్. ఓకే. యూఎస్లో యాక్టింగ్ స్కూల్ నేర్చుకొని చాలా బాగా చేస్తారండి. జనరల్గా ఏదైనా సీన్ చెప్తే తను వాళ్ళు గ్లిజరిన్ వేసుకొని అక్కడ తను ఏడ్చేస్తాడు. ప్లస్ ఎవ్రీ సీన్ హీ జెన్యున్లీ ఫీల్స్. సో అదైతే హీఈస్ వెరీ గుడ్ యాక్టర్. ఆనా షూటర్లో చూసి తను తీసుకున్నాను. వీళ్ళందరూ అయితే ఎవరు కొత్త ఆర్టిస్ట్ అయితే కదా, అందరూ ఇంతకుముందు ఏదో ఒక సినిమాలో చేసిన అందరి సినిమాలు చేసిన వాళ్ళు, ఈవెన్ బాయ్స్ కూడా అందరికీ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉందండి అట్లీస్ట్. అంతేగాని మా మావయ్య కొడుకు, మా తమ్ముని పెట్టుకో ఇట్లాంటివి అయితే ఎవరు లేరండి. ఓకే. అందరికీ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే. ఇంతకీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరండి? నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసామండి. కలిసి చేసుకున్నాం. బయట వాళ్ళైతే దెబ్బేమంటారని చెప్పి ఎక్స్పీరియన్స్ లేదండి. ఓకే. అంటే బొమ్మ బొరుసు ప్రొడక్షన్ అనే బ్యానర్ మీరే ఈ సినిమా కోసం స్టార్ట్ చేశారు? ఈ సినిమా కోసం స్టార్ట్ చేసాం. ఓకే. చాలామంది చూస్తున్నాయి ఈ కాలంలో, వాళ్ళు ఏదైనా స్టోరీ అనుకున్నప్పుడు అది బలంగా ఉంది, ఇది జనాల్లోకి వెళ్తా అనుకున్నప్పుడు వాళ్ళే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళే సినిమా తీసుకుంటారు. ఇలాంటి ట్రెండ్ పెరుగుతుంది. అదే. అంటే మీకు ఈ ట్రెండ్ మీరు రావడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉందా? లేదండి. ఫస్ట్ జనరల్గా ప్రాక్టికల్ అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఎంత మంచి కథ రాసినా నాకు తిరగనికే కొన్ని ఏళ్ళు పడుతుంది. బాగుందన్న ఇది మార్చంటారు, అది మార్చంటారు. ప్లస్ నాకు అక్కడ అంత మంచి లైఫ్ వదులుకొని నేను తిరగలేను. ఓకే, ఇప్పుడు ఒక ప్రొడక్టివ్ అప్రోచ్లో వెళ్తుందంటే ఐ కెన్ వేస్ట్ టైం, కానీ ఊరికే తిరగడము, రేపు రావడము, ఎల్లుండి రావడము, నేను ఆ టైము నేను వేస్ట్ చేసుకోవాలనుకొని ఏమైతే అదైంది మనమే పెట్టుకుందాము. ప్లస్ మనకి ఎక్కువ స్క్రిప్ట్లో అలా ఉండదు, మన జడ్జ్మెంటే మోస్ట్లీ ఉంటుంది. మనం కథ స్పాయిల్ కాకుండా మన చేతిలో మనం తీయచ్చు అనే ఇంటెన్షన్తోనే మేమిద్దరం తీసాం. ఇంకోటి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు నేను మ్యాక్సిమం 2 సినిమాలు తీస్తాను, ఆ సినిమాలో హిట్ అయితేనే ఉంటాను లేదంటే వెళ్ళిపోతాను అన్నట్టు కూడా మాట్లాడారు. కానీ చాలామంది ఇండస్ట్రీలో ఉండాలనే వస్తారు కదా. లేదు, నాకు కూడా ఉండాలనే ఉందండి. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. ఆడియన్స్ ఆర్ ద ఫైనల్ జడ్జెస్ అండి. సేమ్ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ ప్రేమని జెన్యున్గా 2 సార్లు చెప్పండి, లేదు పట్టించుకోవట్లేదంటే వదిలేసి వెళ్ళిపోవాలి, కానీ హెరాస్మెంట్ ప్లీజ్ అనకూడదు. సేమ్ ఆడియన్స్ కూడా అమ్మాయి లెక్కే. జెన్యున్గా 2 ఫిలిమ్స్ తీయండి, నీకు నచ్చింది, నేను ఇది నా టేస్ట్ ఇది అని జెన్యున్గా 2 ఫిలిమ్స్ తీయి. వాళ్ళు నేను యాక్సెప్ట్ చేయట్లేదంటే నన్ను అడిగితే టైం వేస్ట్ అండి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ ఫిలింకి నాకు డబ్బులు గ్యాదర్ చేసుకుని 2-3 years టైం పట్టింది. లాస్ట్ 2 years జాబ్ మానేసాను. ఎవ్రీ ఇయర్ దిస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. నేను అంత ఆనెస్ట్గా అంత తీసినా కూడా 2 సార్లు రిజెక్ట్ చేయాలంటే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ 3rd, 4th ఛాన్సెస్. ఓకే. బర్త్డే పార్టీలు ఎట్లా మారుతున్నాయో, అసలు బర్త్డే ఎలా చేసుకోవాలి ఏంటనే ఒక చూపించే సినిమాని తీసుకొస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమాని అందరూ చూడాలి. ఇలాంటి బర్త్డే బాయ్ సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలి.
ప్రతి ఒక్కరూ ఇందులో ఉన్న మెసేజ్ని అర్థం చేసుకోవాలి. బర్త్డే అంటే అది మనం నెక్స్ట్ బర్త్డే ఉండేలాగా చేసుకోవాలి, నెక్స్ట్ బర్త్డే లేకుండేలాగా చేసుకోకూడదని అందరూ తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ నెల 19వ తేదీ సినిమాను ప్రతి ఒక్కరూ చూడండి. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.